నమస్తే వెల్కమ్ టు సౌత్ ఫస్ట్ ఎక్స్క్లూజివ్ నేను లక్ష్మి తెలంగాణ నేతకు ఏపీలో టికెట్ ఎందుకు ఇచ్చారు అది కూడా బీజేపీ నేతకు టీడీపీ నుంచి టికెట్ ఎలా వచ్చింది తెలంగాణ బ్యాక్గ్రౌండ్ తో ఏపీలో బాపట్ల టికెట్ దక్కించుకున్న కృష్ణప్రసాద్ బ్యాక్గ్రౌండ్ ఏంటి వాచ్ దిస్ సౌత్ ఫస్ట్ ఎక్స్క్లూజివ్ ఆంధ్రప్రదేశ్లో వచ్చే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు మూడో విడత జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. మూడో విడతలో 11 అసెంబ్లీ 13 ఎంపీ స్థానాలకు ఆయన అభ్యర్థులను ప్రకటించారు. ఇంకా 4 పార్లమెంట్ స్థానాలకు 5 అసెంబ్లీ స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. అయితే ఎస్సీలకు రిజర్వ్ చేసిన బాపట్ల ఎంపీ సీటును తెలంగాణకు చెందిన బీజేపీ నేతకు కేటాయించడం హాట్ టాపిక్ గా మారింది. బాపట్ల ఎంపీ సీటును విశ్రాంత ఐపీఎస్ అధికారి తెన్నేటి కృష్ణప్రసాద్ కు చంద్రబాబు కేటాయించారు. ఈ నిర్ణయంతో టీడీపీ శ్రేణులే ఆశ్చర్యపోయాయంటున్నారు. కృష్ణప్రసాద్ తెలంగాణ క్యాడర్ ఐపీఎస్ అధికారే కాకుండా ఆయన పుట్టి పెరిగిందంతా తెలంగాణలోనే. బాపట్ల స్థానానికి అభ్యర్థి దొరక్కపోవడంతోనే చాలా రోజుల పాటు అన్వేషణ కొనసాగించి చివరకు ఆయన్ను ఎంపిక చేశారని అంటున్నారు. కృష్ణప్రసాద్ అనంతపురం జిల్లాకు చెందిన మాజీ మంత్రి సీనియర్ నేత సెమంతకమణి అల్లుడు అని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఆయన తెలంగాణ క్యాడర్కు వెళ్లారని చెబుతున్నారు. అక్కడ డీజీపీ హోదాలో ఆయన పదవీ విరమణ చేశారు. వాస్తవానికి బాపట్ల సీటును మాజీ ఐఆర్ఎస్ అధికారి దగ్గుమళ్ల ప్రసాదరావుకి ఇవ్వాలని చూశారు. అయితే ఆయనకు చిత్తూరు సీట్ ఇచ్చి ఆఖరి నిమిషంలో కృష్ణప్రసాద్కు బాపట్ల సీట్ ఇచ్చారు. వాస్తవానికి వరంగల్ ఎంపీ సీటు నుంచి బీజేపీ తరపున పోటీ చేసేందుకు కృష్ణప్రసాద్ ప్రయత్నించారని చెబుతున్నారు. అయితే ఆయనకు బీజేపీ అక్కడ సీట్ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో చంద్రబాబు అనూహ్యంగా బాపట్ల సీట్ ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. చిత్తూరు అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు మాజీ ఐఆర్ఎస్ అధికారి. 2019లో ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆయన బాపట్ల టికెట్ ఆశించారు. కానీ చిత్తూరులో గట్టి అభ్యర్థి అవుతారన్న ఉద్దేశంతో చంద్రబాబు అక్కడ ఛాన్స్ ఇచ్చారు. మరి ఈ నమ్మకాన్ని కృష్ణప్రసాద్ ఎంతవరకు నిలబెట్టుకుంటారో చూడాలి.